రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలంలో కోతుల బెడతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రేపాక గ్రామానికి చెందిన పండగ సత్తయ్య శారద ఇంటిలో చొరబడి కోతులు విపత్తును సృష్టించాయి. 50 కేజీల బియ్యం చిందరవందరగా పడేసి ఇంట్లో ఉన్న 10,000 విలువ గల టీవీని ధ్వంసం చేశాయి. అలాగే ఫ్రిడ్జ్ వైర్లు ఇంకా ఇతర సామాగ్రిని పడేసి నష్టం కలిగించాయి. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ ఖాతా సుమలత మల్లేశం ఇంట్లో పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు పండుగ శారద మాట్లాడుతూ తాము ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న వస్తువులు అంతా చిందరవందరగా పడి ఉన్నాయని, అసలే పేదరికంతో జీవితం వెళ్లదీస్తుందనుకుంటున్న తన ఇంట్లో ఉన్న విలువైన సామాగ్రిని ఇలా కూతులు ధ్వంసం చేయడం బాధాకరంగా ఉందన్నారు. భర్త లేక కూతురుతో జీవనం సాగిస్తుందని అన్నారు. తన ఇంట్లో కోతులు చొరబడి తినడానికి బియ్యం కూడా లేవని మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. మాజీ ఎంపీటీసీ కథా సుమలత మల్లేశం మాట్లాడుతూ మీ పరిస్థితిని మన ఎమ్మెల్యే కవంపల్ల సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్తా అన్నారు. ప్రభుత్వం ద్వారా ఇళ్లు కూడా ఇప్పిస్తామని చెప్పారు. నువ్వు చెప్పాలంటే నాకు చెప్పబుద్ధి అయితే లేదు. మాకు ఏదైనా సాయం చేయండి. మాకు తిందామంటే కూడా బియ్యం లేవు. ఇప్పుడు కోతులు చేయబట్టి మాకు ఉందామంటే ఇల్లు లేకుండా అయిపోయింది. ఏది లేదు మాకు. దయచేసి మీరు ఏదైనా మాకు చేయండి. మాకు తిందామంటే బియ్యం లేవు. అన్నీ నాకు వేల మాల్ ఖరాబ్ చేసి కోతులు మళ్ళీ వచ్చి చూసింది. ఇప్పుడు ఇగో మా అవతారం దాని ఇల్లును ఏదో రకంగా శిథిలావస్థ ఇంట్లో ఉంటూ దానిపైన తాడుపత్రి కప్పుకొని జీవనం సాగిస్తున్నటువంటి సత్తవ్వ గారి ఇంటిపైకి ఆమె లేని సమయంలో ఒక 50 నుంచి 60-70 కోతులు ఇంట్లోకి చొరబడి ఆమె తినే కూపన్ రైసును కానీ కూరగాయలు కానీ మొత్తం బీభత్సం సృష్టించిన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను టీవీని ఫ్రిడ్జ్ చిన్న చిన్న వస్తువులు అన్నిటిని పగలగొట్టినాయి. నానా బీభత్సం సృష్టించినాయి. అతి కడు పేదరికంలో ఉన్నటువంటి సత్తయ్య గారి విషయాన్ని స్థానిక మానకొండూరు ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళగానే ఎమ్మెల్యే గారు స్పందించి ఇందిరమ్మ పథకంలో మొట్టమొదటి ఇల్లు ఆ సత్తయ్య గారికి కేటాయిస్తా అని చెప్పి సార్ కూడా హామీ ఇవ్వడం జరిగింది.